జీవించినట్లు, నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయాల చేత మీరు స్వస్థత నొందితిరి. దేనికండి స్వస్థత? ఆయన గాయాలు మనల్ని స్వస్థపరిచిన దేన్ని? మన పాపాల నుండి స్వస్థత, మన దోషాల నుండి స్వస్థత, మన ఆత్మరోగం నుండి స్వస్థత. ఆత్మీయంగా నువ్వు స్వస్థపరచబడ్డావు. ఆయన నీ రోగాన్ని భరించాడు, ఆయన నీ పాపాన్ని భరించాడు, నీ వలన ఆయనకు గాయాలయ్యాయి. ఇక నీ మీద దోషం లేదు, నీది కొట్టివేయబడింది. నీ దోషాన్ని ఆయన ఏం చేశాడు? సిలువలో కొట్టివేశాడు. నీ పాపాన్ని ఆయన సిలువలో ఏం చేశాడు? కొట్టివేశాడు. నిన్ను సంపూర్ణంగా స్వస్థపరిచాడు. విశ్వసించు ప్రతి వానిని ఆయన స్వస్థపరుస్తున్నాడు.